ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు గొప్ప మార్పు ఈ వారం నుంచే ఈ రాశి వారికి ప్రారంభం అవడం జరిగింది. రాశి అందే శుక్రగ్రహ సంచారం. చాలా వరకు ఈ రాశి వారు జన్మశనితో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి శుక్రుని యొక్క రాకతో జాతకుడి పైన ఒక చిరుజల్లు లాంటిది కురియడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల జాతకుడు ఒకేసారి తన కష్టాలు, సమస్యలు, బాధల నుంచి బయటపడి ఒకేసారి ఆనందకరమైన వాతావరణంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే చాలా కాలంగా తమ యొక్క పిల్లలు ఏదైనా విదేశంలో ఉంటూ బాగా ఉన్నత స్థితిలో ఉంటూ ఒకేసారి మీ కుటుంబాన్ని సందర్శించిన విధంగా ఈ స్థితి కనబడుతూ ఉంటుంది. అయితే దూరమైనటువంటి బంధువులు తిరిగి కలుసుకుంటారు. మీ ఆత్మీయులు మిమ్మల్ని పరామర్శించడానికో మిమ్మల్ని కలవడానికో రావడం వల్ల చాలా వరకు మీరు జరిగిపోయినటువంటి కష్టాలని, బాధల్ని మర్చిపోయి ఒక ఆనందకరమైన వాతావరణంలో మీరు కనబడడం జరుగుతుంది. అలాగే మరి మీ పిల్లలు, మిత్రుల, బంధువుల సహకారంతో ఒక శుభకార్యం కొరకు ప్రయత్నం చేస్తారు. అది దైవ కార్యక్రమం కానీ పుణ్య కార్యక్రమం కూడా కావచ్చు. బట్ ఏదైనా ఒక సందడి వాతావరణం మీ కుటుంబంలో కనబడుతుంది. చాలా వరకు గృహం అంతా చాలా పండగ వాతావరణంతో కలకల్లాడడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు మంచి విందు వినోదాలతో, భోజన సౌకర్యాలతో హ్యాపీగా గడపడం జరుగుతుంది. ఒక విధంగా రవి భగవానుడు కూడా మీకు ఈ వారం అంతా లాభస్థానంలో ఉండడం వల్ల అధికారంలో ఉన్నటువంటి మిత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీకు సహకారంగా ఉంటారు. అలాగే గతంలో మీరు పోగొట్టుకున్నటువంటిది ఏదైనా ప్రభుత్వ సహకారంతో తిరిగి పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క పెద్దవారి నుంచి కానీ, తండ్రి, గురువుల దగ్గర నుంచి ఆశీస్సులు, అలాగే ఆర్థిక పరమైనటువంటి సహకారం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా పెద్దల యొక్క సహకారంతో, వారి యొక్క ఆశీస్సులతో మీ కార్యక్రమాలు విజయవంతంగా ముగిసే అవకాశం ఉన్నది. ఇక మనకి దశమ స్థానంలో బుధగ్రహ సంచారం. అంటే వృత్తిపరంగా మీరు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చేయడం కానీ, కొత్త ఆదాయాన్ని ఎంచుకునే విధంగా సులువుగా ధనం సంపాదించే ప్రయత్నాలు జరుగుతాయి. ఇక ధనస్థానంలో కూడా రాహుగ్రహ సంచారం చాలా వరకు మీకు విదేశ ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఊహించని విధంగా కాకుండా సడన్గా మీ కుటుంబ సభ్యుల యొక్క మార్పు, వారి యొక్క ప్రవర్తన మీకు చాలా వరకు సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. అప్పటి వరకు మిమ్మల్ని విమర్శిస్తూ చిన్నతనంగా చూస్తున్నటువంటి వారు ఒకేసారి మీపై గౌరవం పెరిగి మీకు కూడా వారి యొక్క సహకారం లభించే అవకాశం ఉంది. మొత్తం మీద మీ కుటుంబ సభ్యులు, మీరు అందరూ కలిసి చక్కని పండగలని ఎంజాయ్ చేసే విధంగా ఈ గ్రహస్థితి చాలా వరకు మీకు ఫేవర్గా ఉండడం జరుగుతుంది. ఇక 4లో ఉన్నటువంటి గురువు కూడా మీకు ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగే అవకాశం ఉంది. అలాగే గృహంలో చాలా వరకు పాత వస్తువుల్ని తొలగించి కొత్త వస్తువులను సమకూర్చుకోవడం, కొంతమంది వారి యొక్క అదృష్టాన్ని బట్టి గృహాన్ని మారడం కానీ, కొత్త గృహంలో ప్రవేశించడం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో మరి ఏదైనా మీ యొక్క స్థిరాస్తి కానీ, గృహం కానీ ఏదైనా ఇతరుల యొక్క ఆధీనంలో ఉండడం వల్ల దాన్ని మీరు విడిపించుకొని మీ గృహాన్ని మీరు స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఏదైనా పోయిన స్థిరాస్తి సంపాదించుకునే అవకాశం ఉంది. అది లేనివారు కొత్తగా స్థిరాస్తి సంపాదించుకునే అవకాశం ఉంది. అలాగే గృహంలో ఒక పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు చేసుకునే విధంగా మీ యొక్క దైనందిన జీవితం కూడా మారబోతుంది. అలాగే ఏదైనా ఉపాధి అవకాశాల కొరకు ప్రస్తుతం ఉన్నటువంటి విడిచిపెట్టి నెమ్మదిగా కొత్త వృత్తిలోకి మారడం, అలాగే మీ యొక్క దైనందిన జీవితం కొత్తగా ఉండడం, అలాగే కుటుంబ సభ్యులు కొంతమంది మీ నుంచి దూరం అవడం కానీ, వాళ్ళు వేరే గృహానికి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంటుంది. అటు కుటుంబ విషయాల్లోనూ, గృహ విషయాల్లోనూ, వ్యక్తిగత విషయాల్లో చాలా వరకు ఉన్నటువంటి వేస్టు, కుళ్ళు అంతా పోయే అవకాశం ఉంది. ఫ్రెష్గా మీ జీవితంలో కొత్త జీవితం మరి ఈ 2025వ సంవత్సరం మీకు ఈ వారం నుంచే మనం మారబోతున్నాం కాబట్టి
రాబోయే 2025 సంవత్సరం ఈ కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా 2-3 నెలల్లోనే ఈ మార్పు రావడం జరుగుతుంటుంది. మరి అలాగే మీ రాశిలోంచి శని భగవానుడు ముందుకు వెళ్ళి రాహుగ్రహం ప్రవేశించడం కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అటు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి, మెడికల్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళ యొక్క మార్పు మరి ఇంచుమించుగా ఏప్రిల్ మే నెల నుంచి వారి జీవన విధానంలో కానీ లైఫ్ స్టైల్లో కానీ కొత్త మార్పులు రాబోతున్నాయి. ఓవరాల్గా మరి ఫ్యూచర్లో ఈ కుంభరాశి వారే నెంబర్ 1 కాబోతున్నారు. స్వస్తి.